హాయ్ హలో అండి, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే ఉగాది రోజు నాడు చేయవలసిన పనులు, ఉగాది ముందు రోజు నాడు ఏమేమి పనులు చేసుకోవాలి, ఉగాది రోజు నాడు ఏ వస్తువులు కొనుక్కోవాలి, అలాగే ఉగాది రోజు నాడు చేయవలసిన నియమాలు, అలాగే మనకి ఈ సంవత్సరం క్రోధి నామం అనే ఉగాది సంవత్సరంకి మనం అడుగు పెట్టబోతున్నాండి. మన హిందువులన్నీ సాంప్రదాయంగా చేసుకునే కొత్త సంవత్సరం ఉగాది కదా. ఈ ఉగాది రోజు నాడు మనము క్రోధి నామ సంవత్సరంలోకి అందరం అడుగు పెడుతున్నాం. అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండగ కూడా చైత్ర మాసం పాడ్యమి రోజు నాడు జరుపుకునే పండగ. 2024 వచ్చిన ఉగాది రోజు నాడు పూజా విధానం ఎలా చేసుకోవాలి, ముందు రోజు నాడు అమావాస్య వచ్చింది కదా, ఎటువంటి నియమాలు పాటించాలి, నూతన సంవత్సరంలో కొత్తగా అడుగుపెట్టిన అందరూ కూడా కోరుకునేది అందరికీ కూడా మంచి జరగాలని. అలాగే మనము గుమ్మాలకి ముందు రోజు నాడు కానీ లేదంటే మంగళవారం నాడు కానీ పట్టింపు లేకపోతే మంగళవారం నాడు లేదంటే సోమవారం నాడు కానీ గుమ్మానికి మామిడి కొమ్మలన్నీ కట్టుకోవాలండి. అలాగే ఉగాది ఏప్రిల్ 9న వచ్చింది, 8వ తారీఖున అమావాస్య వచ్చింది. అమావాస్య పట్టింపు ఉన్నవారు ఆదివారం సాయంత్రం నుంచే పూజ పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చండి. సాయంత్రం పూట స్నానం చేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని అలాగే పూజా గదిని కూడా శుభ్రపరచుకుంటే మనకి పూజా గది అనేది శుభ్రమైపోతుంది. మంగళవారం నాడు తలంటి స్నానం చేసి పచ్చడి చేసుకొని ఇంటిల్లిపాది తీసుకోవాలి. అలాగే మంగళవారం వచ్చింది కదా, సోమవారం నాడు పూజా గదిని శుభ్రం చేసేసుకొని పాడ్యమి తిథి ఏప్రిల్ 8వ తారీఖున మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారం సాయంకాలమైనా కూడా స్నానం చేసి పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవచ్చండి. పట్టింపు అమావాస్య అనుకునే వాళ్ళు కూడా ఆదివారం చేసుకోవచ్చు, లేదంటే సోమవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అలాగే ఉగాది రోజు నాడు మనం కొత్తగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే ఇక్కడ మనం పసుపు, కుంకుమ, అక్షంతలు రెడీ చేసి పెట్టుకొని ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. మనకి కొత్త సంవత్సరం పూట బెల్లం అనేది కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోవాలండి పూజ గదిలోని. ఇక్కడ మనం ఉగాది పచ్చడి చేస్తాం కదా, అలాగే షడ్రుచులు ఉప్పు, కారం, మామిడికాయ, చింతపండు, వేప పువ్వు, బెల్లం పువ్వు, మిరియాలతో పాటు మనం ఈ 6 షడ్రుచుల్ని రెడీ చేసుకొని మనము ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకోవాలి. ఉగాది రోజు నాడు అన్నీ మంచిగా జరగాలండి. తీపి కోసం తెచ్చుకునే వాళ్ళు స్వీట్లు చేసుకున్నా పర్వాలేదండి, కానీ బెల్లం ముక్క అనేది తెచ్చుకొని మనం దేవుడి మాల పెట్టుకోవాలి. అలాగే సుమంగళిగా దేవుడి మాలలో పెట్టుకోవడానికి కూడా అందరికీ ఉపయోగపడేది పసుపు కొమ్ములు, అలాగే బెల్లం, పసుపు కొమ్ములు మాత్రం కంపల్సరీగా కొనుక్కొని తెచ్చుకొని మనం పూజా గదిలో పెట్టుకోవాలి. అలాగే ఈ సంవత్సరం మనం వినాయకుడిని పూజించాలండి ఉగాదికి గాను. అలాగే ఇక్కడ నేనైతే పసుపు వినాయకుడు అనేది చేసుకున్నాను. స్వీట్లు, దర్భ, పువ్వులు, తాంబూలం సమర్పించుకొని వినాయకుడికి అయితే మనం వినాయక అష్టకం చదువుకోవాలి. మంత్రాలన్నీ చదువుకొని అక్షంతలు వేసి వినాయకుడికి అయితే పసుపుతో చేసుకున్నాం కదండి గణపతుడిని, అలాగే పసుపు వినాయకుడిని కూడా మనము అక్షంతలు వేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ వినాయక పూజ అయితే మనం ఇంట్లో చేసుకొని ఇంటిల్లిపాది కూడా అందరూ మనం శుభ్రపరచుకొని గణేశుడి పూజ అయిపోయిన తర్వాత మనము ప్రసాదం పచ్చడి అనేది తీసుకొని తర్వాతే పలహారాలు ఏమైనా తీసుకోవాలి. పళ్ళు, పాలు, అలాగే భోజనం కూడా అండి. అలాగే దీపారాధన అనేది వినాయకుడి కాడ చేసుకొని కూడా అలాగే పూజా గదిలో కూడా దీపారాధన చేసుకోవాలి. పచ్చటి మామిడి కొమ్మలు, తోరణాలన్నీ కూడా ఇంట్లోని దేవుడి మూలలా కూడా కట్టుకోవాలి. అలాగే మనము అందరం కూడా పంచాంగం అనేది చూసుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పంచాంగం చూసుకుంటారండి ఉగాది రోజు నాడు. లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి ఇంట్లో ప్రసాదం తీసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడి దర్శనం, ఏ దేవుడి గుడి దగ్గరలో ఉంటే ఆ దేవుడి గుడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటే మనకు అందరికీ కూడా మంచి కలగాలని దేవుడిని కోరుకోవాలి. అలాగే నా వరకు అయితే ప్రతి సంవత్సరం మేమైతే ప్రతి సంవత్సరం ఉగాది రోజు నాడు అయితే అండి బెల్లం, పసుపు కొమ్ములు, అలాగే కుదిరితే ధాన్యం కూడా కొని తెచ్చి పెట్టుకుంటారు. కుదిరిన వాళ్ళు ధాన్యం కొని తెచ్చుకొని పెట్టుకోండి. నాకైతే ఈ సంవత్సరం నాకు ధాన్యం దొరకలేదు. నేను ముందుగా అయితే ఇలాగా వినాయకుడికి అక్షంతలు వేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను. అలాగే పువ్వులు, పళ్ళు, తాంబూలం అన్నీ సమర్పించుకోవాలి. పసుపు కుంకాలు కూడా పెట్టుకోవాలి. అలాగే కుదిరితే దర్భా కూడా తెచ్చి పెట్టుకోవాలి. అలాగే పచ్చటి మామిడి కొమ్మలు, దీపారాధన చేసుకొని మనం పూజ అంతా సమర్పించుకున్న తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని అలాగే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలండి. ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం కింద స్వీకరించాలి. అలాగే వినాయకుడికి మనము దేవుడు పూజ గదిలో కూడా దేవుళ్ళందరికీ కూడా ప్రసాదం, పళ్ళు, పాలు ఇలాగే షడ్రుచులతో చేసుకొని ఉగాది పచ్చడిని కూడా సమర్పించుకోవాలి. అలాగే దీపారాధన, ధూపం వేసుకొని ఇంటిల్లిపాదికి ఇండ్లంతా కూడా మనము ధూపం అనేది వేసుకోవాలండి. అలాగే ధూపం అనేది వేసుకున్న తర్వాత అందరూ కూడా గుడికి వెళ్ళి ఆ దేవుడు ఆశీస్సులు అందరూ తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఉగాది సంవత్సరం అందరికీ కూడా 2024 ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి.
ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.